ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి నూతనంగా ప్రారంభించబడిన ఈ మరణాత వాక్యామృతం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మీ అందరూ క్షేమంగానే ఉన్నట్టు భావిస్తున్నాను. దేవుని యొక్క అత్యధికమైన కృప మీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అది రూతు గ్రంథం 2వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఉంటాయి. దాంట్లో 12వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథం చూస్తే దాన్ని ధ్యానం చేయండి. నేను చదువుతాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. 11వ వచనంలో కూడా మాట రాసి ఉంటుంది. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఇది రూతు గ్రంథంలో రాయబడిన మాట. కొంచెం ప్రభువుని తెలిసిన వారికి చాలా సుపరిచితమైన గొప్ప వ్యక్తి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న సందేశ సారాంశం ఏంటంటే, ఈరోజు క్రైస్తవ్యం అనేది చాలామందికి అదొక మార్గంగా, లేకపోతే మతంగా, లేకపోతే ఇంకొక రకంగా నానా విధాలుగా భిన్నమైన రీతిలో ఆలోచన చేస్తున్నారు. అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటో అనేది చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన సురక్షితమైన రెక్కల క్రిందకు మనం చేరుకోవటం. క్రైస్తవ్యం అనేది అదేంటండి, మరి పాత్ర కొంతమంది క్రైస్తవ వాళ్ళని ఉగ్రవాదులు అనాలో లేకపోతే మరి ఏమనాలి అర్థం కాదు. పాత నిబంధన గ్రంథం అలా యోధుల చరిత్ర మనకు వద్దు అంటారు, కానీ పాత నిబంధన గ్రంథం గురించి నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు స్పష్టంగా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పే మాట్లాడంటే, యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా ఈ పాత నిబంధనలో యోధా చరిత్ర రాయబడి ఉంది. యోధా చరిత్ర మన పాఠాలుగా నేర్చుకోవటం కాదు, బుద్ధి తెచ్చుకోవటానికి. అంటే దేవుడు దాన్ని అనుమతించినట్టేగా దాని క్రొత్త నిబంధనలో కూడా అది వర్తిస్తుంది. దీంట్లో బైబిల్లో ఒక పళ్ళు, ఒక అక్షరం కూడా తీయకూడదు, కలపకూడదు అని చెప్పి దేవుడే చెబితే కొంతమంది తీసేయటం, మరి కొంతమంది కలుపుకోవటం, ఇదంతా శాపాలకి, అగ్నిగుండానికి దారితీస్తాయి. బైబిల్ ఏం మాట్లాడుతుందో మనం అదే మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటుందో మనం అక్కడ మౌనంగా ఉండాలి. కాబట్టి పాత నిబంధన గ్రంథం ఎందుకు రాశారు బైబిల్ గ్రంథంలో అంటే, దేవుడే చెప్పాడు స్పష్టంగా, బుద్ధి కలగటానికి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దృష్టాంతాలుగా, ఆ వృత్తాంతాలన్నీ మన దృష్టికి మనకి మేలు కలగటానికి, బుద్ధి తెచ్చుకోవటానికి. కొంతమంది జీవితాల్లో మనకి పాఠాలు నేర్చుకుంటాం, మరి కొంతమంది జీవితాల్లో గుణపాఠాలు నేర్చుకుంటాం. మనకి ఎంతైతే అవసరమో నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్పాను. పేతురు గారు సువార్త రాశారు, కొత్త నిబంధనలో చోటు లేదు. అలాగే మరి మన భారతదేశ సువార్తకు పితామహుడిగా పిలువబడిన తోమా గారు సువార్త రాశారు. పరిశుద్ధ గ్రంథం దాన్ని లిఖించబడలా. మరి అటువంటి వారి గొప్ప గొప్ప అపోస్తుల ప్రాణత్యాగాలు చేసి హతసాక్షులైన వాళ్ళు రాసిన పుస్తకాలను పక్కన పెట్టి పాత నిబంధనలో ఒక రూతు గ్రంథమో, ఒక ఎస్తేరు గ్రంథమో రాశాయంటే దేవుడు మనకు అవసరమైనగా. దేవుని కంటే ముందుగా ఆలోచించి చెప్పకూడదు. మనం దాని గురించి నోటికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మనకు అవసరం, యూదుల చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర మాకు అవసరమా అని చెబుతున్న బోధకులను చూస్తుంటే బాధ కలుగుతుంది. ఆ బాధలో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆవేదనలో నుంచి వచ్చిన తలంపే ఈ కొన్ని విషయాలు ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి తెలియజేయాలని ఒక కారణాన ఇది ప్రారంభించడం జరుగుతుంది. 25 సంవత్సరాలు పరిచర్య అనుభవంగా, అలాగే ఒక ప్రాంతంలో కొంత నాయకత్వ లక్షణాలు కలిగి ఒక వేద పాఠశాల విద్యార్థిగా, ప్రస్తుత బోధకునిగా కొనసాగుతున్న మాకు చాలామంది ఈ కరోనాలో పుట్టుకొచ్చిన వాళ్ళు, నిన్న మొన్న పుట్టుకొచ్చిన వాళ్ళు వేదాన్ని గురించి, పరిశుద్ధ గ్రంథం నుంచి
తెలియని వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఒకడేమో పాత నిబంధన గ్రంథం వద్దంటాడు, మరొకడేమో ఆ వ్యక్తిని గురించి తలంపు వద్దంటాడు, ఇంకొకడేమో ఇశ్రాయేల్ గురించి మనకెందుకు అంటారు, మరి కొంతమంది ఏమో కానుకలను గురించి ఇది చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెబితే అది చెప్పాలి, దాన్ని విమర్శించడం మనకి అది. ఆ మాటకు వస్తే ఏ గ్రంథమైనా, హైందవ గ్రంథాలా, ముస్లిం గ్రంథాలా, లేకపోతే ఆయా మత సంబంధించిన గ్రంథాలను విమర్శించడానికి దేవుడు మనల్ని పిలవలా. దేవుడు యొక్క సత్య సువార్తను ప్రపంచానికి తెలియజేయటానికిను, దేవుని ప్రేమను పంచడానికి, అందులో సత్యాన్ని మరుగు చేయకుండా ఉన్నది ఉన్నట్లు మనకు చెప్పటానికి దేవుడు పిలిచాడు. కాబట్టి ఉన్నది చెప్పాలి, లేని దాన్ని ఊహలు మనకు చెప్పడానికి లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడిన మాట. అదేవిధంగా ఎవరైనా అన్యులు చూసినట్లయితే, అమ్మ ఇది మతంగా అర్థం కాదు, ఇది లేకపోతే ఇంకొక దీంట్లోకి వెళ్ళటం కాదు. పాపం మనసులో అలా అనుకుందేమో. రూతు తన దేశంను విడిచింది, తల్లిదండ్రులను విడిచింది, తనకు కొన్ని సాంప్రదాయాలను మరిచింది, అన్నీ వచ్చి యోధా దేశం వచ్చింది. యోధా దేశం ఇశ్రాయేల్ దేశం వస్తే అక్కడ ఇశ్రాయేల్ దేశం వచ్చింది మనకెందుకు అంటారేమో. ఆవిడ ఆ దేశంలో కలిసిపోవటానికి వచ్చిన కారణం కాదు. ఆవిడ అంతకుముందు తన అత్తగారితో మాట్లాడుతూ ఒక మాట అంటది, నీ దేవుడే నా దేవుడు అంటది. ఆ దేశం రావటానికి కారణం మొట్టమొదటిగా దేవుడు, ఆ తర్వాత జీవితంలో తను ఆ ఇంటి వారితో కలుపుకున్న సంబంధాలు. ఇవాళ మనుషులు సజీవంగా ఉండగానే సంబంధాలు తెంచుకుపోతున్న ఈ లోకానికి రూతు భర్త చనిపోయినా తన అత్తగారితో సంబంధం కలుపుకొని ప్రేమతో చూస్తూ బాధ్యత వహిస్తూ విధవరాలైనప్పటికీ అత్తగారి బాధ్యతను స్వీకరించిన సంబంధాలు గొప్ప పాఠాలు కదా మనకి, గొప్ప పాట. అటువంటి స్త్రీమూర్తుల జీవితాలు ధ్యానం చేస్తే మనకి ఎంతో దీవెనకరం కదా వచ్చింది. మొత్తానికి దేశాన్ని రావడానికి కారణం ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు. ఆ దేవుడి గురించి అత్తగారు కొంత చెప్పింది, ఆ మాటలకు విశ్వసించింది, ఈ దేశం వచ్చింది. ఏమో జనాన్ని విడిచిపెట్టాను, తల్లిదండ్రులను విడిచిపెట్టాను, అందరిని వదిలిపెట్టి దేశంగాని దేశం వచ్చాను అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటున్న వాటికి దేవుడే ఆవిడతో మాట్లాడిన మాటలు, అమ్మా నీ స్వదేశాన్ని విడిచావు, నీ తల్లిదండ్రులను విడిచావు, నీ భూమిని విడిచావు, కానీ విడిచి నువ్వు వచ్చింది ఎక్కడికో తెలుసా, సురక్షితమైన దేవుని రెక్కలని. ఇశ్రాయేల్ జాతుల దగ్గరికి అది నువ్వు వచ్చింది. వస్తే దేవుని యొక్క నమ్మిన కారణాన్ని ఇక్కడికి వచ్చావేమో, కానీ నువ్వు వచ్చింది సురక్షితమైన దేవుని యొక్క రెక్కల కిందకు. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా అది ఏ దేశమైనా, హిందూ దేశం అవ్వచ్చు, ముస్లిం కంట్రీస్ అవ్వచ్చు, మరొక దేశం అవ్వచ్చు, వాళ్ళు ఏదో మతం మారుతున్నారు, పిచ్చి గోల మాట్లాడుతూ ఉంటారు ఈ రోజుల్లో. మతం మారటం కాదు, సురక్షితమైన దేవుని రెక్కల క్రిందకు. క్రైస్తవ్యం మతం కాదమ్మా, సురక్షితమైన దేవుని రెక్కల నీడకు వచ్చినట్లు. ఈ మాటలు నిజంగా ఎంత గొప్పగా ఉంటాయి కదా. అసలు సత్యాన్ని మర్చిపోయి చాలామంది మతం మార్చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో మతంలో పుచ్చుకుంటున్నారు, ఇంకోరేమో మళ్ళీ మతంలోకి వెళ్ళారు, ఊరినే గగ్గోలు పెడతా ఉంటారు. గగ్గోలు పెడి ఈ దేశం మతంగా, ఈ మతం, ఈ దేవుడు మన దేశకుడు కాదు. అసలు ఒక కవి అంటాడు శ్రీశ్రీకారు, నేను విశ్వనరుడను అని. ఒక నరుడే నేను విశ్వనరుడును, నాది అసలు ఈ దేశము ఈ ప్రపంచం నాకు అద్దులు లేవు అని అన్నప్పుడు, మరి విశ్వాన్ని సృష్టించిన దేవుడికి దేశాలేంటి, ప్రాంతాలేంటి? అజ్ఞానం మాటలు తప్పితే అది నిజంగా మరి ఏ ప్రాంతమైనా ఒకటి మీరు భావించండి. నూతనంగా ఎవరైనా ప్రభువుని గురించి అంత అవగాహన లేకపోతే మీకు నమస్కరించి చెబుతున్నానమ్మా, ఇది మతం కాదు. అంతేకాదు ఇంకొకటి అనుకున్న ఆచార వ్యవహారాలు కాదు, ఇది సురక్షితమైన దేవుని రెక్కల నీడ. ఈ సజీవుడైన సురక్షితమైన దేవుని రెక్కల క్రిందకి నేను 20 సంవత్సరాల క్రితం వచ్చాను. నా జీవితానికి రక్షణ లేని టైంలో, నా జీవితానికి అర్థం పర్థం లేని టైంలో దుర్వ్యసనాల బానిసనై, కన్నవారికి ఎక్కువై, కట్టుకున్న వారికి దూరమై, కడుపును పుట్టిన బిడ్డల ప్రేమను నోచుకొని ఆ దశలో జీవితమే దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఎవరో చెప్పగా, లేకపోతే మా అమ్మగారు ఊరినే కాళ్ళు కూర్చోకపోతే ఇంత బాధల్లో ఉండి ప్రతికూల పరిస్థితులు రాకపోతే మందిరానికి రారాదా అన్న ఒక కారణాన ఏదో మందిరానికి వెళ్తే కొంచెం సహాయం చేస్తుందిలే అన్న భావంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, నేను వచ్చింది ఒక చర్చికి కాదు, లేకపోతే ఒక దేవాలయానికి కాదు, ఒక మతంలోకి కాదు, సురక్షితమైన దేవుని రెక్కల నీడకి. గత 10 సంవత్సరాలుగా దేవుని యొక్క రెక్కల నీడను నేను సురక్షితంగా ఉన్నా. నా బిడ్డలు సురక్షితంగా ఉన్నారు, నా జీవితం సురక్షితంగా ఉంది,
నా ఆలోచనలు సురక్షితంగా ఉన్నాయి. కాబట్టి నేను ఏ రెక్కల నీడకు వచ్చానో ఆ రెక్కల నీడకి అవగాహన లేకపోతే జీవితాను ఆయన ఎప్పుడు చేతులు చాచుతున్నాడు. శిలువ మీద చూడండి, ఆయన చేతులు ఎప్పుడు చాచే ఉంటాయి. ఆయన మీరు గమనిస్తే భూప్రపంచంలో నేను ఎక్కడ ఎవరిని విమర్శించడం కాదు. ఎందుకంటే క్రైస్తవ వాగ్గేయకారుడైన పురుషోత్తం చౌదరి గారు ఒక చక్కటి మాట్లాడతాడు. పరులను పరిహసించనేలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి బోధించనేలని. ఇతర మతాలను లేకపోతే దేవుళ్ళని విమర్శించే బుద్ధి అనేది క్రైస్తవం లేదు. ఈ మధ్యన వెర్రితలలేసి కొంతమంది ఇతర మత గ్రంథాలని విమర్శిస్తున్నారు. అది సమంజసం కాదు. పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న మాట ప్రకారం చెబుతున్నా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, మీరు వివాదముల జోలికి పోవద్దు, వ్యర్థమైన తర్కాలు చేయొద్దు. మన జీవితం సువార్తను ప్రకటించడానికే చాట్లా, ఇంకా తర్కాలకు తావెక్కడిది. కాబట్టి అంటారు, మీరు ఒకవేళగా దేవుడిగా పిలవబోతున్న ఎవరి చేతులు అయినా ఆయుధాలు ఉండొచ్చు, లేకపోతే వస్తువులు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఈ సురక్షితమైన రెక్కలు చాపిన దేవుణ్ణి చూడండి. ఆయనకు వస్తువులు ఉండవు, వాహనాలు ఉండవు. ఆయన శిలువు మీద వేలాడుతూ ఉంటాడు. ఆయన చేతుల్లో ఆయుధాలు ఉండవు, చిందించిన రక్తం కనపడుతుంది. నిజంగా ఆ సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చిన నేను ఈ 25 సంవత్సరాలుగా నా జీవితం ఎంతో సురక్షితంగా ఉంది, నా బ్రతుకు ఎంతో సురక్షితంగా ఉంది, నా భార్య పిల్లలు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఇటు ఈ సురక్షితం అనేది శరీరానికే కాదు, భౌతిక విషయానికే కాదు, అది ఆలోచనలకు సురక్షితం, అది మనస్సుకు సురక్షితం. వీటన్నిటికంటే గొప్ప కార్యం చెప్పమంటారా? నా ఆత్మ ఆయన యందు సురక్షితంగా ఉంది. మరి ఈ మాటలు వింటున్న ఎవరైనా దేవుని సురక్షితమైన రెక్కల కిందకి రావాలనిపిస్తుందా? ఎవరైనా అడిగితే మతంలో పోతున్నారా, చర్చికి పోతున్నారు అనుకుంటున్నారా? కాదు. మీరు చెప్పాల్సిన మాట ఇదిగో, ఆ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల కిందకి వెళ్తున్నాను అని చెప్పి. రక్షణ మన లేని మనిషి ఇవాళ ఎక్కడ సుస్థిరం లేదు, సురక్షితంగా ఎవరి జీవితాలు లేవు. కానీ ఈయనలో ఉంది. ఇంకొకటి అంటే ప్రపంచానికి తెలియని యేసయ్య, ప్రపంచం ప్రకటించిన యేసయ్య చాలా చౌకబారుగా, ఇంకో మాటలు చెప్పంటే చాలామంది పెద్ద పెద్ద బోధకులుగా పిలువబడుతున్న వారు సైతము యేసయ్యని వంటింటి కాడికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. ఈయన ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికి ఇచ్చాడు, సొమ్ములు సోకులు గట్రా ఇవ్వటానికి లేదా, ఆలోచనలకి రక్షణనివ్వటానికి వచ్చాడు, ఆలోచనల్ని అదుపు చేయటానికి వచ్చాడు. ఒకవేళ పొరపాటే నా బ్రతికింతేకి నేను చావాల్సింది అనేవాడికి తన తప్పును క్షమించి తిరిగి పునరుజ్జీవితానికి రావటానికి వచ్చాడు. ఆయన తలంపే సురక్షితం, ఆయన నామమే సురక్షితం, ఆయనే రెక్కలు సురక్షితం. అటువంటి సురక్షితమైన రెక్కల నీడకు మీరందరూ చేరుకోవాలని, కోడి ఏ విధంగా గద్ద ఆ బారి నుంచి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడుతుందో, అలాగే వ్యాధుల్లోనూ బాధల్లోనూ, ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ, అపాయాల్లోనూ ప్రమాదాల్లోనూ, ఎత్తైన లోతైన స్థలంలో కూడా ఈయన రెక్కలు మిమ్మల్ని కాపాడుతాయి. ఆ రెక్కల నీడకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. రైట్.